హలో అందరికీ, ఈరోజు మనం మునగాకుతో పొడి చేసుకోబోతున్నాం. మునగాకు షుగర్ వాళ్ళకే కాదండి, మనకు కూడా చాలా మంచిది. ఇప్పుడు మునగాకుని బాగా వాష్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చి వాసన అంతా పోయేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో పచ్చెనగపప్పు, మినప్పప్పు వేసుకొని ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 15 నుంచి 20 దాకా ఎండుమిర్చి, నువ్వులు, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టించుకుందాం. అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరక మిక్సీ పట్టుకుందామండి. మరీ మెత్తగా వద్దు, పొడిలాగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.